కలుషములను కడిగివేయు పౌలు వలెను లూకా సువార్త 23:34. తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుమని చెప్పాను.
క్షమాపణ అనే మాట ఆయన సిలువలో పలికాను. గిత్సం అనే తోట నుండి ఆయన చెమట రక్తముగా కారుచున్న దగ్గర నుంచి అనేక శ్రమలలో గుండా వెళ్ళిన యేసుక్రీస్తు ప్రభు ఆయనను ఉమ్మివేసిన వారిని, ఆయనను హింసించిన వారిని, ఆయనను అవమానపరిచిన వారందరినీ కలిపి ఏమి చెప్తున్నారు అంటే, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించును. ఈ మొట్టమొదటి మాట ఏమిటో తెలుసా? తండ్రికి చేస్తున్న వంటి ప్రార్థన. తండ్రి వీరు ఏమి చేస్తున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించును. గుర్తించుకోండి, మన జీవితంలో యేసుక్రీస్తు ప్రభు సిలువలో పలికిన 7 మాటలు మన జీవితంలో నేర్పే పాఠం. ఆయనే కనుక ఆ చేతులకు మేకులు కొట్టకుండా ఉండుంటే, ఆ కాళ్ళకు మేకులు కొట్టకుండా ఉండుంటే పరిగెత్తుకుంటూ వెళ్ళి ఒక గుడ్డివారికి స్వస్థపరిచేవారు, పరిగెత్తుకుంటూ వెళ్ళి ఒక కుంటివారిని స్వస్థపరిచేవారు, పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆకలి వేస్తున్న వాళ్ళని ఆకలి తీర్చేవారు. కానీ ఆ రోజు ఆయన సిలువలో భయంకరమైన శ్రమలలో తన తండ్రికి ప్రార్థన చేశారు. ఇది మన జీవితంలో నేర్పే పాఠం ఏమనగా, అనేక సార్లు మనం కూడా సిలువ వలె శ్రమలో వెళ్ళినప్పుడు, కదలేని పరిస్థితిలో ఉన్నప్పుడు, అనారోగ్యంతో ఉన్నప్పుడు, అయ్యో నేను కదలలేనే అని అనుకుంటున్న వారందరికీ యేసుక్రీస్తు ప్రభు ప్రార్థన చేయి, నీవు ప్రార్థన చేస్తే నీకు జవాబు దొరుకుతుందని చెప్పాడు. చివరిగా యేసుక్రీస్తు ప్రభు నేర్పించే పాఠం ఏమనగా, శ్రమలో ఉన్నప్పుడు మనం కూడా మన తండ్రికి ప్రార్థన చేయాలి. మన జీవితంలో దేవుని శక్తిని చూస్తాం ప్రార్థన చేస్తే. రెండవది, మనల్ని హింసించిన వారిని మనం మనల్ని క్షమించాలి. ఈ మొట్టమొదటి మాటలో యేసుక్రీస్తు తను హింసించిన వారిని, ఉమ్మివేసిన వారిని, అవమానపరిచిన వారందరినీ క్షమించాలి. అలాగే మనం కూడా మనల్ని హింసించిన వారిని క్షమించాలి. మూడోది ఏమనగా, యేసుక్రీస్తు ప్రభు మనం చేసే పాపాలకు సిద్ధంగా ఉన్నాడు అని తెలుసుకోవాలి. నువ్వు ఎంత పాపి అయినా యేసుక్రీస్తు రక్తము నిన్ను ప్రతి పాపము నుండి కడిగి పవిత్రముగా చేయదు. ఇది మన జీవితంలో తండ్రి దగ్గర మౌనంగా ఉండకూడదు, ప్రార్థన చేస్తూ ఉండాలి. ఈ చిన్న మాట దేవుడు దీవించుగాక. మనం ఏపాటి వారు, ఈ భూమి ఆకాశం సృష్టించిన దేవుడు నిన్ను నన్ను హ్యాపీగా ఉంచాలని, మన సరదాలు ముచ్చట్లు కోరికలు తీర్చుకోవాలని, దేవుడి చిత్తానుసారంగా నడవాలని ఆ దేవుడు ఈరోజు మన కొరకు త్యాగం చేశాడు. ఆ త్యాగం చేయకపోతే ఆ దేవాది దేవుడు పెట్టే కష్టాలు మనం భరించలేమని, ఆ దేవాది దేవుడు పెట్టిన ఆ శిక్షలు మనం అనుభవించలేమని ఆ దేవాది దేవుడు తన బిడ్డని అర్పించుకొని మన కొరకు సిలువలో ఆ రక్తాన్ని కార్చి, ఆ వెన్నుపోటు, ఆ కొరడా దెబ్బలు, ఆ మేకులు అవన్నీ కొట్టించుకొని ఆ మన కొరకు అతను జీవితాన్ని త్యాగం చేశాడు. అతనికి వయసు లేదా? అతనికి ఇష్టం ఉండదా? అతనికి కూడా ఈ భూమి మీద ఇలా అనుభవించాలని ఉండదా? మనం ఏదైనా చేస్తేనే అనుభవిస్తామేమో. ఆ దేవాది దేవుడు నోటితో పలికిన వాక్యే ఏదైనా సరే సృష్టించబడేంత వాక్కు, అన్ని శక్తులు ఉన్నాయి. అతను కొట్టేటప్పుడు చెప్పించగలడు, లేకపోతే అక్కడ ఆ మనుషులందరినీ కూడా నయం చేయగలడు. అనేకమైన శక్తులను దేవుడు కూడా ఎందుకు ఆ రోజు శిలువలో అన్ని త్యాగాలు చేశాడంటే, ఇవన్నీ నీ కోసం, నా కోసం, మనందరి కోసం. హల్లెలూయా. మనందరం ఈరోజు మీరు సన్నిధికి చాలా లేటుగా వచ్చారు, సంతోషం. అదే మన కుటుంబంలో ఎవరైనా చనిపోతే లోపలికి వెళ్ళి తినేస్తాం కానీ బయటను మాత్రం ఏడుస్తారు. దరిద్రమైన బతుకది. మన కుటుంబంలో ఎవరైనా చనిపోతే ముందుగా ఉంటాం, మన కుటుంబంలో ఎవరికైనా కష్టం వస్తే ముందుగా పారిపోతాం. కానీ ఆ దేవాది దేవుడు సంవత్సరానికి ఒకసారి, అతను ఈరోజు మరణం అయినా సరే మనం
దేవుడికంటూ ముందుగా రాలేదు. దేవుడి కోసం ముందుగా మనం వెతికిలాడలేదు. ఈ దరిద్రం మనలో ఉన్నంత వరకు మన జీవితాలు మారవు. మన జీవితాలు మారాలంటే ఎట్టి దేవుడి చావుకైనా దేవుడి పుట్టినరోజుకైనా మనం ముందుగా ఉంటే ఆ దేవుడు మనల్ని దీవిస్తాడని నేను ఆశీర్వదిస్తున్నాను. కనుక మనందరం కూడా దేవుడికి ఫస్ట్ ప్రాధాన్యత ఇవ్వడం నేర్చుకోవాలి. ఇవ్వడంలో మనమైతే లాసు కాము. ఈరోజు ఎన్నో పనులు ఇంకా చాలామంది రావాలి. వాళ్ళు ఉద్యోగాలు అంటారు, పనులు అంటారు. ఆ ఇంట్లో ఆ పిల్లలు లేదా భర్త తల్లో తండ్రి చనిపోతే ఈరోజు ఆ పనులకి వెళ్తారా? అంతకంటే గొప్ప దేవుడే కదా. మరి మన చిన్న కష్టం వస్తే, చిన్న బండి మీద పడిపోతే, లేకపోతే మన ఇంట్లో డబ్బులు లేకపోతే, మన ఆర్థిక పరిస్థితి బాగోకపోతే దేవుడికి మొక్కేస్తాం. ఎలా మన అవసరాలు తీరుతాయి? ఈరోజు నిండు నన్ను సజీవులుగా ఉంచాడు. మనకు ఆస్తి లేకపోవచ్చు, మంచి ఆరోగ్యంతో ఉన్నాం, ఎంతో ధనం ఉంది, అనేకమైన జబ్బులతో ఉన్నారు, ఏమి తినలేక ఏడుస్తున్నారు. ఈరోజు మనం ఏదైనా తినగలం, ఏమైనా చేయగలం, చౌకైనా సిద్ధమే. ఇంత త్యాగం చేసిన వారు దేవుడికి ఎందుకు మనం వెనక్కి చేస్తున్నాం? అది మీకు మీరే ప్రశ్నించుకోవాలి. ఎందుకంటే దేవాది దేవుడు చిన్న ఆషామాష దేవుడైతే కాదు. సృష్టికర్త, మీ అందరూ ఎరిగిన వారే. తెలియకుండా తప్పు చేసినా పర్లేదు, కానీ తెలిసి తప్పు చేస్తే మహాప్రమాదం. తెలిసి చేయకూడదు. తెలియకుండా చేసినా క్షమాపణ ఉందేమో, తెలిసి చేస్తే క్షమాపణ లేదు. కాబట్టి మన జీవితాల్లో ఏమైనా పొరపాట్లు ఉంటే, లేకపోతే మన బాడీ, మన శరీరం సహకరించిపోతే, మన ఆలోచనలు ఒక తడిబిడి అవుతే, మనం ఇది అన్నింటికి మందు ఎక్కడ ఉందంటే మన ప్రార్థనలో ఉంది. దేవుడికి ప్రార్థన చేయండి. నా వల్ల కావట్లేదు, నేను వెళ్ళాలనుకుంటున్నాను, నన్ను వెళ్ళలేకపోతున్నాను, లేకపోతే నేను చేయాలనుకుని చేయలేకపోతున్నాను. మనం ఒక పెళ్ళికి పారిపోతాం, పండగలైతే పారిపోతాం. కాబట్టి దేవుడికి మాత్రం నిర్లక్ష్యం చేయొద్దు. ఎందుకు ఈ మాట నేను ఈరోజు అనగలుగుతున్నానంటే, ఈరోజు దేవుడిది మన ఇంట్లో, మన ఇంటి పెద్ద, మన కుటుంబ కాపరి ఈరోజు కష్టంలో ఉన్నాడు. మన కుటుంబ కాపరి ఈరోజు మరణానికి అతి సమీప దగ్గరలో ఉన్నాడు. మన గుండె రగిలిపోవాలి. తండ్రిని తలుచుకుంటే మన కళ్ళల్లో నీళ్లు తిరగాలి. అంతకంటే మనకేముంది? దేవుడి కోసం భర్తలు వదిలేస్తారు, పిల్లలు వదిలేస్తారు, కుటుంబాలను వదిలేస్తాం, ఇవన్నీ వదిలేస్తాం కదా. దేవుడి కోసం అంత త్యాగం ఎందుకు మనం చేయలేకపోతున్నాం? మనకు మనమే ప్రశ్నించుకోవాలి. ఎంతమంది ఉన్నాం కాదు, ఎందరున్నారని కాదు, ఒక ఇద్దరు ముగ్గురు మాట అనకూడదండి. యోహాను గారికి ఇచ్చి అప్పచెప్పారు. ప్రేమ దేవునిగా మనకి చిన్న బిన్నెస్ గుచ్చితే మనము వెలవెల్ల ఆడిపోతాం కదా. అలాంటి శిలోమనాలు ఆయన ఉన్నప్పుడు తల్లి కోసం ఆలోచించడం అవసరం అంటారా? మనం ఆరోగ్యము, కాళ్ళు చేతులు అన్నీ బాగా ఉన్నప్పుడు కూడా మన తల్లిదండ్రులను మనం పట్టించుకోము. ప్రియమైన దేవుని సంగమా, దేవుడు ప్రతిదీ చేసిన ప్రతి కార్యానికి కూడా మనకి మాదిరి చూపించడం కొరకే చేశారు. ఎందుకంటే ఆ రోజు ఆయన తల్లిని గౌరవించకపోతే ఈ రోజు మనము మన తల్లిదండ్రులని గౌరవిస్తామా? మన తల్లిదండ్రులని ఇప్పటికీ కూడా మనము హింసిస్తూనే ఉన్నాం, నిందిస్తూనే ఉన్నాం. మన తల్లిదండ్రులని హింసించి దూషించిన వారికి కొరకు కూడా దేవుడు ఒక శిక్ష విధించాడు. అది చూసుకున్నట్లయితే స్తోత్రం స్తోత్రము 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 హల్లెలూయా హల్లెలూయా. ఎటువంటి బంధకానైనా ఆయన శిలువ రక్తముతో మనకు విడుదల కలుగు చేయబడాయన. హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రము 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 దేవానికి వందనాలు. హల్లెలూయా 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 హల్లెలూయా. వందనాలు 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 తండ్రి దేవానికి స్తోత్రము చెల్లిస్తున్నాం. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రము 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 స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా. అందరూ ప్రార్థనలో ఉండండి, అందరూ ప్రార్థనలో ఉండండి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రము 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 స్తోత్రం. హాయ్ ఫ్రెండ్స్, హోలీ ప్రేయర్ హోమ్ గాజ్వాక సంగమ వారు మాట్లాడిన విలువైన దేవుని సందేశములను మీరు వినటానికి
మా యొక్క యూట్యూబ్ ఛానల్ హోలీ ప్రేయర్ హోమ్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయగలరు.